హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నిన్న వీడియో పెట్టిన తర్వాత మన వాళ్ళందరూ కొంతమంది అయితే కింద అడిగారనమాట, అక్క మీరు టైమింగ్ ఎలా మేనేజ్ చేస్తారు, మీరు ఎర్లీ మార్నింగ్ వర్క్ చేసుకోవడానికి ఎట్లా ప్లాన్ చేసుకుంటారు అని. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో మీకు షేర్ చేస్తున్నాను. కానీ ఈ వీడియోలో ఏంటంటే, మనం టైలరింగ్ చేస్తూ కూడా మనం హెల్త్ కాపాడుకోవడానికి ఎలాంటి టిప్స్ యూజ్ అవుతాయి మీకు. నేను ఒక వర్క్ చేయడానికి మనం బయటికి వెళ్ళే ఎంప్లాయీ ఎలా వర్క్ చేసుకుంటారో అలాంటి టైం ఎలా మేనేజ్ చేస్తాను, ప్లస్ హెల్దీ వేలో మనం స్టిచ్చింగ్ చేస్తున్నాం కదా అని మనం ఫుడ్ చేసుకునే విషయంలో కాంప్రమైజ్ అయ్యేసి మన హెల్త్ పాడు చేసుకోకుండా నేను ఎలాంటి టిప్స్ ఫాలో అవుతా అన్నది మీరు ఈ వీడియోలో చూడొచ్చు అనమాట. ఫస్ట్ మీకైతే టైం చూపిస్తాను. ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ 7:30 అయిందనమాట. ఈ టైంకి అంతా నాకు ఇల్లు క్లీనింగు, పూజ అన్నీ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు 7:30కి నేనైతే కుకింగ్ స్టార్ట్ చేస్తాను. కుకింగ్ స్టార్ట్ చేసి టిఫిన్ సెక్షన్, వంట ఒకే టైంకి నేను వర్క్ చేస్తానన్నమాట. అది నా వర్క్ రొటీన్. మార్నింగ్ అనేది నేను ఓన్లీ వంట నేను ఏ టైం చేసుకుంటాను, ఎట్లా మేనేజ్ చేస్తాను, అందులో హెల్త్ టిప్స్ ఏంటి నాకు తెలిసినవి మీకు షేర్ చేస్తాను. వీడియో అయితే చూసేసేయండి. ఓకే, ఇది టైలరింగ్ కాదు కదా, స్టిచ్చింగ్ కటింగ్ చూపించట్లేదు అనుకుంటే మీరు స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. ఇదేమంటే మనం వర్క్ చేస్తున్నా కూడా మనం హెల్త్ గురించి కూడా మనం ఎట్లా టైం మేనేజ్ చేసుకోవచ్చు, ప్లస్ ఒకే టైంలో మనకు అన్ని పనులు అయిపోయేటట్టు ఎంతో కొంత మీరు ప్లాన్ చేసుకుంటారేమో. నాలాంటి లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి అదే చెప్తున్నానండి. చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి కుదరదు అనమాట నా టైమింగ్స్. ఎందుకు కుదరదు అని చెప్తున్నాను అని అంటే, స్కూల్స్కి హడావుడిగా మీరు బాక్సెస్ పెట్టేసుకుంటూ మార్నింగ్ చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా నా టైము మీరు ఏమైనా కానీ యూస్ చేసుకునేటువంటి అవకాశం ఉన్న వాళ్ళు యూస్ చేసుకుంటారని ఈ వీడియో షేర్ చేస్తున్నాను, రిక్వెస్ట్ చేసినందుకు మన సబ్స్క్రైబర్స్. ఓకే, ఇప్పుడు టైం అయితే చూసేసేయండి. ముందు మార్నింగ్ ఎంత టైం అయింది ఏంటి అన్నది. ఇదిగోండి, మార్నింగ్ వచ్చేసి 7:30 అయిందనమాట. ఇక నేను వంట స్టార్ట్ చేసే టైము ఈ టైంకి నేను స్టార్ట్ చేస్తాను. పూజ కంప్లీట్ అయ్యి వంటకు కావాల్సినవి తీసి పక్కన పెట్టేసుకుంటాను. ఇక ఉదయమే ఇల్లంతా క్లీన్గానే ఉంటుందిలేండి, ఊడ్చేసి మాప్ పెట్టేసుకుంటాను. బయట ముగ్గు వేసుకొని పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇక కిచెన్లోకి వచ్చేస్తానమాట. ఇది పూజ కంప్లీట్ అయ్యాకే నేను ఇవన్నీ తీసి పక్కన పెట్టుకుంటాను, ఏమేమి చేయాలనుకుంటున్నాను ఏంటి అని. ఈరోజైతే గోధుమ రవ్వ ఉప్మా ప్లాన్ చేశాను. ఇది రాగి జావా మ్యాక్సిమం వారంలో 4-5 రోజులు అయితే కంపల్సరీగా ఉంటుంది. ఇది కూడా ఉడకబెట్టేశాను. ఎందుకోసం అంటే ఇక్కడ నేను పాలు కాచుకుంటూ ఈ రాగి జావా ప్రిపేర్ చేశాను. దేవుడికి నైవేద్యం పెట్టుకోవడానికి అనేసి నేను పాలు పెడతాను. ప్రసాదం ఉన్న రోజు ప్రసాదం అంటే ఇంట్లో ఏముంటే ఫ్రూట్స్ పెడుతుంటాం, లేని రోజు పాలు కాబెట్టేసుకుంటాను. పాలు కాబెట్టేస్తూ ఇక్కడ పక్కన రాగి జావా ప్రిపేర్ చేశాను. ఇదేమంటే 2 in 1గా అనమాట. పాలు కావాలంటే పాలు పోసుకోవచ్చు, సమ్మర్లో అయితే మజ్జిగ కలుపుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు చలిగా ఉంటుంది కదా, ఇప్పుడు వేడివేడిగా పాలే పోస్తున్నాను. ఇది బాబు ఇప్పుడు టిఫిన్కి వచ్చినప్పుడు బాబు టిఫిన్ ఇచ్చేసి ఒక గ్లాస్ అయితే ఈ రాగి జావ ఇచ్చేస్తాను. దాంట్లో పంచదార యూజ్ చేయకుండా ఇట్లాగా పటిక బెల్లం యూజ్ చేస్తాను. దీనివల్ల బాడీకి కూలింగ్ ఉంటుందన్నమాట. మనకు కూడా ఉపయోగమే. టైలరింగ్ చేసే వాళ్ళకి బాడీ కూల్ కావాలని అడుగుతుంటారు కదా, డీహైడ్రేట్ అవుతున్నాం అక్క, వేడి చేస్తుందని. ఇలాంటి టిప్స్ ఫాలో అవ్వండి. అలాగే గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నాను. డైలీ ఉండదులేండి, వారంలో ఒక 2 days అయితే నేను ఇట్లా కిచడీ కానీ ఇట్లా ఉప్మా కానీ ప్లాన్ చేస్తాను. గోధుమ రవ్వే యూస్ చేస్తాను, వైట్ ఉప్మా యూస్ చేయను. మధ్యలో చపాతీ, ఇడ్లీ, దోశ ఇలాంటివి ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, కానీ సేమ్ టైమే నాకు పడుతుందన్నమాట ఇదే ప్లేస్లో. ఇప్పుడు ఉప్మా అయితే స్టవ్ మీద పెట్టేస్తాను కదా, చపాతీ అట్లా చేసినప్పుడు ఒక 1/2 hour కేటాయిస్తాను కొంచెం ముందుకి. పూజ కొంచెం త్వరగా పూర్తి చేసుకుంటాను. నేను ఇంక ఇట్లా ఉప్మా ప్రిపేర్ చేసేటప్పుడే ఏమన్నా వినాలి అనుకుంటే మొబైల్లో స్తోత్రాలు అలాంటివి పెట్టుకుంటూ నేను వంట చేసేసుకుంటానమాట. ఇక ఇప్పుడు రాగి జావ పక్కన పెట్టేసుకున్నాను కదా, ఇక ఇది కర్రీ చేయడానికి, అలాగే ఈ బౌల్లో ఉప్మా చేయడానికి ఈ పాలు అనేది ఇక ఇప్పుడు ఈ రాగి జావలో కలిపేస్తాను వేడివేడిగా. ఇంకా తర్వాత తాగేటప్పుడు కొంచెం చల్లగా ఉంటే గోరువెచ్చగా చేసేస్తుంటాను, బాబు ఎలా అడిగితే అలా అనమాట. ఇది మీకు యూజ్ అవుతుంది, యూజ్ చేసుకోండి. ఇక నైటే నేను గిన్నెలన్నీ వాష్ చేసి పెట్టుకుంటాను కాబట్టి నాకు మార్నింగ్ జస్ట్ అవన్నీ సర్దేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గోధుమ రవ్వ ఉప్మాలోకి నేను ఇట్లా పొడులు రెడీ చేసి పెట్టుకుంటానండి ముందుగానే. ఉప్మా అనే కాదు, ఏదన్నా ఎమర్జెన్సీగా ఉంటుందని. ఇది అయితే కొబ్బరి, శనగపప్పు, జీలకర్ర,
ఎండుమిర్చి వెల్లుల్లి వేసి ఒకటి, ఇంకొకటి ఇది పల్లీలు అనమాట. మనం పల్లీలు ఫ్రై చేసేసి అదొక కారప్పొడి, పల్లీలు నువ్వులు కలిపి ఇట్లాగా ఉంచుకుంటాను ఎమర్జెన్సీ. అలాగే ఇప్పుడు చలిగా ఉంది కాబట్టి ఈ పొడితో బోరుగా అనిపించకుండా ఇక్కడ రసంకి ప్లాన్ చేశాను నేను. ఇది మధ్యాహ్నంకి కూడా యూజ్ అవుతుంది కాబట్టి చింతపండు నానబెట్టేసుకున్నాను. ఇది ఒక 10 మినిట్స్ ముందుగా నేను అన్నీ ఇట్లా పూజ అవ్వగానే నేను రెడీ చేసుకుంటాను ఈరోజు ఏం చేయాలనుకుంటున్నానని. అలాగా రసం కోసం చింతపండు, టమాటా లేదు కాబట్టి నేను ఇక్కడ టమాటా వేయట్లేదు. ఒక్కొక్క రోజు ఈ ప్లేస్లో టమాటా కూడా ఉంటుంది. అలాగే ఈవినింగ్ స్నాక్స్ కోసం ఇలాగ కొమ్ము శనగలు నానబెట్టుకున్నాను. నేను ఈవినింగ్ ప్లాన్ నైట్ వరకు కూడా ఇదే ప్లాన్లో ఉంటానండి. కొమ్ము శనగలు ఇప్పుడు ఈవినింగ్ బాబుకి బాయిల్ చేసేసి పోపు పెట్టేసి ఇచ్చేస్తే స్నాక్ లాగా తినేస్తాడు. అందులోనే ఒక గుప్పెడు మిగిల్చేసి నైట్ చపాతీకి కూడా కర్రీ ప్రిపేర్ చేయొచ్చు అనమాట. ఇక మళ్ళీ నైట్ మళ్ళీ సపరేట్గా ఆలోచించే పని లేకుండా. అలాగే పప్పు కోసం ఇక్కడ పప్పు నానబెట్టుకున్నాను, ఆకుకూర పప్పు చేద్దామని. ఇట్లా వారంలో 2 రోజులు అయితే ఆకుకూర తీసుకుంటాను, ఇంటి ముందుకు వస్తారు కదా వాళ్ళ దగ్గర. ఇక్కడ పప్పు అయితే నేను నానబెట్టేస్తే మనకి గ్యాస్ ఫామ్ అవుతుంది అనేసి చెప్తుంటారు. ఆ మెథడ్లో నేను పప్పు నానబెట్టేసి కడిగేసి నానబెట్టేసుకున్నాను. ఇక ఆకుకూర అయితే వారంలో 2 రోజులు ఉంటుంది. ఇక పప్పు కానీ ఫ్రై కానీ చేస్తుంటాను కదా. ఇక ఈ వైట్వి అయితే మార్చేసేయాలండి. సిల్వర్వి కుక్కర్ ఒకటి, రైస్ కుక్కర్ ఒకటి, మ్యాక్సిమం అన్ని స్టీల్కే వచ్చేసాను. ఈ 2 మిగిలిపోయినాయి, కొంచెం ఫ్రీ టైంలో చూడాలి. ఇది పాలకూర, చుక్కకూర, ఇంకా టమాటా యూస్ చేయకుండా ఈ 2 కలిపి పప్పు పెట్టేసి పుదీనా కొత్తిమీర ఎక్స్ట్రా తీసుకున్నాను. నేను నార్మల్గా ఆకుకూర ఫ్రిడ్జ్లో పెట్టనండి, ఓన్లీ పుదీనా కొత్తిమీర ఉంచుకుంటాను. ఎందుకంటే మనం ఏదైనా పుదీనా రైస్ అలా చేసుకోవడానికి నెక్స్ట్ డే ఫ్రైడే కాబట్టి నాకు పూజ చేసుకొని కొంచెం టైం స్పెండ్ చేసినా కానీ పుదీనా రైస్ లేదా పుదీనా చట్నీ, ఇప్పుడు చలికాలం ఎక్కువ వాడితే చాలా బాగుంటుంది పుదీనా. ఇది కూడా మనకి హెల్త్కి చాలా బాగుంటుంది. అందుకోసం నేను పుదీనా తీసి ఉంచుకున్నాను. ఈరోజు నైట్ ఎర్లీగా వర్క్ అయిపోతే చక్కగా పుదీనా ఒలిచేసి ఉండేసేయచ్చని ముందు రోజుగా తీసుకుంటానమాట. ఇట్లా ఆకుకూరలు కూడా మనకి 2-3 రోజులు, వీలైతే 3 రోజులైనా మంచిదండి. కాకపోతే మనకి టైం ఎక్కువ పడుతుంది అని ఆలోచిస్తుంటాం, కానీ 2-3 సార్లు అన్నీ ఇంక్లూడ్ చేసుకోండి. ఇక ఇప్పుడు ఇట్లా ఆకుకూర తీసేసుకున్నాను కదా, పప్పు చేసేస్తాను. ఇది నెక్స్ట్ డేకి ఉంటుంది. నెక్స్ట్ రైస్ అయితే కడిగి పెడతాను. నేను ఇంకా వండను అనమాట. జస్ట్ మధ్యాహ్నం ఆన్ చేసేసుకుంటే వేడివేడిగా ఉంటుంది. నేను బాబుకి 12:30కి అట్లా ఇచ్చొస్తాను కాబట్టి అప్పుడు ఆన్ చేసేసుకుంటే నాకు రైస్ అనేది సరిపోతుంది. అంటే మధ్యలో ఇంట్లోనే ఉంటాను కాబట్టి 11కి అట్లా ఆన్ చేస్తాను. కానీ నానబెట్టుంటే మనకి త్వరగా కుక్ అవుతుంది, కొంచెం డైజెషన్ కూడా అవుతుందని ఉంచాను. ఇది కూడా మార్చేసేయాలి. చూడాలి, స్టవ్ మీద వండడానికి ట్రై చేస్తే బెటర్ స్టీల్ దాంట్లో. కానీ ఒక్కొక్క టైంలో స్టిచ్ చేసేటప్పుడు ఎవరైనా కస్టమర్ వస్తే రైస్ పెట్టేసి అలాగే మర్చిపోతాననేసి ఇంకా రైస్ కుక్కరే వాడుతున్నా. చూడాలి, కొన్ని మార్పులు అయితే చేయాలి. టైం తీసుకొని కొంచెం ఆన్లైన్లో సెర్చ్ చేసి స్టీల్ కుక్కర్కి వెళ్తే బెటర్ అని ఆలోచిస్తున్నాను. చూడాలి. ఇది ప్రిపరేషన్ ఒక 10 మినిట్స్ మనం ఇలా ప్రిపేర్ అయితే మనం టెన్షన్ పడే పని లేదనమాట. ఇక తర్వాత నేను ఇంకా స్టవ్ దగ్గరికి వచ్చేసి నైట్ కొన్ని బాదం నానబెడతానండి. ఇప్పుడు చలిగా ఉందనేసి వాల్నట్స్ అవి ఇవ్వట్లేదు, బాబు లైక్ చేయట్లేదు. ఓన్లీ బాదం మాత్రం మేము తీసుకుంటాము. బాదం తీసేసుకొని గోధుమ రవ్వ ఉప్మా, ఇక రాగి జావ ఒక గ్లాస్ తాగేస్తే చాలా బాగుంటుంది. స్ట్రెంగ్త్ మనకు కూడా బోన్స్కి స్ట్రాంగ్గా ఉంటుంది, ఎదిగే పిల్లలకు కూడా మంచిదే కదా. మనం రాగి జావలో మనం పాలు మిక్స్ చేయాలని లేదండి, పాలు మిక్స్ చేయకుండా సాల్ట్ మజ్జిగ వేసుకొని కూడా తాగొచ్చు, అది ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు. ఇక ఇప్పుడైతే నేను ఇంకా వంట స్టార్ట్ చేసేస్తున్నాను. ఇక్కడ ముందుగా నేను రాగి జావ జస్ట్ రాగి పిండి వాటర్లో ఉడకబెట్టి పక్కన పెట్టేశాను కదా, దాంట్లో ఇట్లా పటిక బెల్లం మిక్స్ చేసేసి వేడివేడి పాలు పోసానంటే నాకు ఈ వంట అయిపోయేలోపు ఇది కరుగుతుందనమాట, మిక్స్ అయిపోతుంది చక్కగా. ఇది టైలర్స్కి చాలా యూజ్ అవుతుందండి. మామూలుగా నార్మల్ పర్సన్స్ కూడా మంచిదే, కానీ మనకి ఏంటంటే ఒక కేజీ ఉండే కొంది బోన్స్ అనేది స్ట్రెంగ్త్ తగ్గుతుందనమాట, పెయిన్స్ రావడం అలాంటివి. ఇవి కొన్ని ఇంక్లూడ్ చేసుకుంటే మనకి స్ట్రెంగ్త్ అనేది బాగుంటుంది. ఫుడ్లో కూడా చేంజెస్ కొన్ని ఉండాలి. అన్నీ కూడా మనం ఇంకా టైం అవుతుంది అనుకొని మనం ఇచ్చేస్తే మాత్రం మన లాస్ట్కి మనకి బోన్స్ అయితే ప్రాబ్లం వస్తుంది. కొన్ని టిప్స్ ఇలాంటివి మీరు యూస్ చేసుకోండి, నాకు తెలిసింది నేను చెప్తున్నాను. అట్లాగే ఇప్పుడు నేను వంట చేసేటప్పుడు ఇక నాది 4 బర్నర్ స్టవ్ కాబట్టి నాకు కొంచెం ఫాస్టే అవుతుంది, నేను ఎక్కువ టైం స్పెండ్ చేయను అనమాట. ఇదిగోండి ఉప్మా ప్రిపరేషను స్టార్ట్ చేసేసాను. ఒక బర్నర్ మీద ఉప్మాకి పెట్టేసి నేను వెంటనే క్యారెట్ అవన్నీ కట్ చేసేసి పోపు పెట్టేసి ఉప్మా రెడీ అయ్యేలోపు రసం పెట్టేసుకుంటాను. అట్లా వరుసను 1 by 1 ఏం చేయాలనుకుంటున్నాను, ఈ 1 hour లోపే, 1 hour కూడా కాదు, 7:30 to 8:15 అయిపోతుంది. చపాతీ లాంటి ప్రాసెస్ అయితే మీకు నేను లేవగానే ముందు
కలిపి పెట్టేసుకుంటానమాట. చపాతీకి కలిపి పెట్టేసుకుంటే నేను వంట స్టార్ట్ చేసేలోపు అది నానుంటుంది. ఈ కర్రీస్ అంటే ఇంక ఇట్లా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఒక పని చేసుకుంటూ ఒక స్టవ్ మీద వేసుకుంటే అవే అయిపోతూ ఉంటాయన్నమాట. ఇట్లా ప్లాన్ చేస్తాను. నేను చపాతీ అలా ప్లాన్ చేసినప్పుడు టైం సేవ్ అవ్వాలంటే చపాతీలోకి యూస్ చేసే కర్రీయే మధ్యాహ్నం రైస్లోకి యూస్ చేసేటట్టు చూస్తాను. ఇంకా ఎక్స్ట్రాగా రసం కానీ ఏదైనా ఫ్రై కానీ ఉంటుంది కాబట్టి బ్యాలెన్స్ అయిపోతుంది. క్యారెట్ ఇంక ఇవంతా నేను ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి. ప్రతి ఒక్కరికి ఉప్మా రెసిపీ తెలుసు కదా. కాకపోతే కొన్ని టిప్స్ మనం ఫాలో అవుతాము. కొంచెం అల్లం వేస్తే ఇప్పుడు చలికాలం కాబట్టి కోల్డ్ అవ్వకుండా అట్లా. ఇక ఓ పక్క ఉప్మా రెడీ అవుతుంది. ఇంకా నేను రసంకి అయితే ఇక్కడ గిన్నె పెట్టేశాను. ఇది దగ్గరగా పెట్టేసరికి మీకు పెద్ద గిన్నెలా కనిపిస్తుందండి, కానీ మీడియం సైజే. ఆయిల్ వేసేసి మిరియాలు జీలకర్ర మిక్సీ వేసేసుకుంటే రసంకి రెడీ అయిపోతుంది. ఇంక అందరికీ తెలిసిందే కదా, నేను పెట్టే విధానం అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇక కరివేపాకు కూడా తాలింపులో కాకుండా ఇలా మిక్సీలో వేస్తే మనం పిల్లలు తినేటప్పుడు పక్కన పెట్టరని నా ఫీల్. ఇక వెల్లుల్లి ఇంక ఇవన్నీ మిక్సీ కొట్టేసి ఇంకా పోపు వేసేస్తున్నాను రసానికి. రసంలో ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చులేండి. నేను ఇక్కడ ఇలా వేస్తున్నాను. ఒక్కొక్కసారి లాస్ట్లో రసం బాయిల్ అయిన తర్వాత పైనుంచి పోపు వేసే విధానం కూడా ఉంటుంది. ఈరోజు టమాటా లేదు కాబట్టి ఇక దేంట్లోనూ టమాటా యాడ్ చేయట్లేదు. మనం పలానా ఐటమ్ ఉంటేనే వంట చేయాలన్న కాన్సెప్ట్ నాకు ఉండదండి. ఏది ఉంటే అది అడ్జస్ట్ అయ్యి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. మ్యాక్సిమం లేడీస్ అందరూ అలాగే ఉంటారులేండి. ఇక ఒక పక్క మళ్ళీ రసం అవుతూ ఉంది కదా, ఇంక ఇది బాయిల్ అయ్యేలోపు మరో పక్క ఇంకా కర్రీకి రెడీ చేసుకోవచ్చు. ఇక యూస్ చేసేది మనం కూడా రాక్ సాల్ట్ బెటర్ అంటారు కదా, రాక్ సాల్ట్ కానీ పింక్ సాల్ట్ కానీ ఇట్లాంటి కొన్ని చేంజెస్ చేసుకుంటూ మనం టైము ఓ పక్క హెల్త్ చూసుకుంటూ మనం ప్లాన్ చేసుకోవాలి. ఇది అటువైపు ఇంకో బర్నర్కి షిఫ్ట్ చేసేసి నేను మళ్ళీ పప్పు కోసం అయితే ఆకుకూర క్లీన్ చేసుకుంటాను. ఇంకా రెండు రెడీ అయ్యేలోపు ఇదిగోండి ఉప్మాకి మధ్యలో చూసుకుంటూ మనం ఇంకా రవ్వ అయితే వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే మనకు ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. సిల్వర్ వాడకూడదు అంటున్నారు కదండి, చూడాలి. సిల్వర్లు దాదాపు అన్నీ తీసేస్తాను, ఒక 2 ఐటమే ఉంది. కొంచెం టైం దొరికితే ఆన్లైన్లో సెర్చ్ చేసుకొని కొంచెం ప్లాన్ చేయాలి, చూడాలి. ఇక ఉప్మా రెడీ అయ్యేలోపు ఇంకా పక్కన ఆకుకూర అయితే నేను క్లీన్ చేసుకుంటాను. అదే మామూలుగా ఇడ్లీ దోశలు అలాంటివి అనుకోండి, ఈ ప్లేస్లో చట్నీ రెడీ చేసి పెట్టేసుకొని జస్ట్ బాబు వచ్చినప్పుడు దోశలు వేసి ఇచ్చేస్తాను. ఇడ్లీ అయితే యాజ్ ఇట్ ఈజ్ ఉప్మా ప్లేస్లో ఇడ్లీ పెట్టేస్తాం కదా, అదే రెడీ అయిపోతుంది అంతే. ఏదైనా మనం టైం అందులో మనం మేనేజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నేనైతే ఇట్లా ఫాలో అవుతాను. ఇక నెక్స్ట్ అవి రెండు ఒక స్టవ్ పైన అవుతూ ఉంటే నేను ఇక్కడ పప్పు కోసం రెడీ చేసుకుంటున్నాను. నేను గిన్నెలు కూడా ఎక్కువ అవ్వకుండా చూసుకుంటానండి. మిక్సీ ఇప్పుడు ఆల్రెడీ రసంకి మిక్సీ పట్టాను కదా, అదే మిక్సీలో నేను ఇక్కడ పప్పు కోసం పచ్చిమిర్చి అలా కట్ చేస్తే మధ్యలో తగులుతూ ఉంటాయి కాబట్టి అలా కాకుండా నేను మిక్సీ చేస్తానన్నమాట. పప్పులో మిర్చి వేసేటప్పుడు మిక్సీ చేసేస్తే తినేటప్పుడు మనకి తగలకుండా ఉంటాయని. ఇక ఇదిగోండి ఉప్మాలో ఏంటి పసుపు వేస్తున్నా అనుకుంటున్నారా, నేను చిన్నపిల్లలు అప్పుడైతే కొంచెం పాలల్లో పసుపు వేసి ఇచ్చేస్తాము ఈ క్లైమేట్ అప్పుడు. ఇంక ఇప్పుడు పెద్దవాళ్ళు అయిన తర్వాత అంతగా కలర్ చూసి తాగరు కాబట్టి ఇలాగ లైట్గా ఉప్మాలో యాడ్ చేస్తుంటాను. మనకి పసుపు అల్లం మంచిది కదా, ఇంకా అట్లా. ఇంకా ఉప్మా రెడీ అయ్యేలోపు ఇక్కడ ఆకుకూర క్లీన్ చేసేసుకుంటాను. దీనిలోగా మనకి ఉప్మాలోకి కొత్తిమీర, రసంలోకి కొత్తిమీర ఇట్లాగా నేను కడిగేసుకుంటాను అనమాట. మీలో ఎంతమంది స్టిచ్చింగ్కి సిజరే కాకుండా కుకింగ్ కూడా సిజర్ యూజ్ చేస్తారు కమెంట్ చేయండి. నేనైతే మిర్చి కట్ చేయడానికి కానీ ఇలాగా కొత్తిమీర పుదీనా ఇలాంటివి కట్ చేయడానికైతే నాకు ఈ సిజర్ ఈజీగా అనిపిస్తుంది. ఇంక ఇది కూడా వాటర్లో కడిగేసి కొంచెం ఉప్మాలో కొంచెం రసంలో వేసేసి ఇంకా పప్పు తాలింపు వేయడానికి సైడ్ పెట్టేసుకున్నాను. ఇంకా ఇదైతే అయిపోయింది. ఇప్పుడు ఇక ఆకుకూర క్లీన్ చేసుకోవడం కోసం ఇంకా నేను బౌల్లో వాటర్ పెట్టేసుకొని ఆ బౌల్లో వాటర్లో సాల్ట్ వేసుకున్నాను అనమాట. సాల్ట్ వేసేసుకొని ఇక ఆకుకూర క్లీన్ చేయడానికైతే ఒక పక్క అవుతూ ఉంటుంది. ఇవి ఆకుకూర క్లీనింగ్ అయ్యే ప్లేస్లో నేను కూరగాయలు అయితే అంటే బెండకాయ దొండకాయ ఇలాంటివి అనుకోండి, ఆకుకూర అది క్లీన్ చేసే టైంలో అవి కటింగ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సేమ్ ఒకే టైమింగ్ అంతా కూడా, కానీ చేసుకునే విధానం నేను ఇట్లా చేసుకుంటా. స్టవ్ పైన 2 అవుతూ ఉంటాయి, ఇంకొకటి అక్కడ ఇంకో పని చేసుకుంటాను అనమాట. నాకు ఈ 4 బర్నర్ స్టవ్ తీసుకున్నాక ఎంత హెల్ప్ అయిందంటే చాలా హెల్ప్ అయింది నాకు. మా పిల్లలు ఇంతకుముందు చిన్నపిల్లలు అప్పుడే నాది స్టార్టింగ్ 2 బర్నర్స్ ఉండేది. తర్వాత కొంచెం మళ్ళీ స్కూల్స్కి నాకు ఈ వర్క్కి టైమింగ్స్ అనేది నాకు సేవ్ అవుతుందనేసి
4 బర్నర్ స్టవ్ తీసుకున్నాక నాకు చాలా ప్లస్ అయిందండి. కాకపోతే కొంచెం క్లీనింగ్ ఉంటుందిలేండి, అది పాలు పొంగినప్పుడు బర్నర్ దగ్గర అట్లా చాలా ఓల్డే ఇది, అందుకే మీకు ఆ బర్నర్స్ దగ్గర బ్లాక్ కనిపిస్తుంది. కొంచెం ఆకుకూర అయితే మనం బయట కొనేవి కేర్ఫుల్గానే క్లీన్ చేసుకోవాలి. సాల్ట్ వేసి మనం క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. కట్ చేశాక ఆకుకూర అయితే క్లీన్ చేయడం కన్నా మనం కటింగ్ అవ్వకముందు క్లీన్ చేసి మనం తర్వాత కట్ చేసి పప్పులో వేసుకుంటే సరిపోతుందన్నమాట. ముందుగా కటింగ్ చేసి వాటర్లో వేస్తే అందులో ఉన్న వాల్యూస్ పోతాయి అంటారు. నేను ఈ మెథడ్ ఫాలో అవుతాను. ఇట్లా ఇక నేను ప్రాసెస్ అయితే మీకు చూపించట్లేదులేండి ఏమేమి వేసాను ఏంటనేది. ఇక చుక్క కూర పాలకూర కాబట్టి రెండు కాంబినేషన్ బాగుంటుంది. ఇందులోనే నేను మిక్సీ వేసినటువంటి పచ్చిమిర్చి పేస్ట్ ఇందులో వేసేసాను. ఇప్పుడు నాకు ఎక్కువ బౌల్స్ కాకుండా నేను ఇట్లా ఆలోచిస్తాను అనమాట. మీరు ఈ టిప్స్ ఎంతమంది అలా ఫాలో అవుతారు? ఇక పప్పు వేసేసి ఇది కూడా స్టవ్ పైన పెట్టేసేసానంటే ఇక వంట సెక్షన్ అయిపోతుంది. ఇక ఉప్మా తీసేసి ఇంకా పెట్టేశాను. ఇక బాబు వచ్చేస్తాడు ఇప్పుడు. బాబుకి ఉప్మా పెట్టేసి నేను తినేలోపు ఇది విజిల్ వచ్చేస్తుంది కాబట్టి నాకు టైం సేవ్ అవుతుంది. ఇక తర్వాత పోపు పెట్టేసేదే కాబట్టి టైం సేవ్ అవుతుంది. ఇదిగోండి రసము, పప్పు, ఇంకా అలాగే ఉప్మా కొంత టైము వైట్ ఉప్మా కాకుండా ఎక్కువ గోధుమ రవ్వే వాడతానన్నమాట. వైట్ అయితే మనకి ఇంకా ఏమీ ఉండదు కదా, కొంచెం గోధుమ ఉప్మా అయితే కొంత స్ట్రెంత్గా ఉంటుందనేసి నేను అన్నీ అలవాటు చేశానండి పిల్లలకి. నాకు ఇదైతేనే తింటాను అనే కాన్సెప్ట్ ఏముండదు. ఇక అలాగే ఇదిగోండి బాదం ఒక 5-6 ఇచ్చేసి ఒక ఉప్మా, రాగి జావ అయితే కరెక్ట్గా ఫుల్ మీల్ టిఫిన్ కూడా ఫుల్గా సరిపోతుంది. ఇక నేనైతే ఇప్పుడు టిఫిన్ చేశాక రాగి జావ తీసుకోనండి. 11 కానీ 11:30కి కానీ ఒక చిన్న గ్లాస్ తీసుకుంటాను. ఇంకా అలా మధ్యలో వాటర్ తీసుకుంటూ ఉంటాం కదా, మిషన్ దగ్గరే నేను బాటిల్ పెట్టేసుకుంటాను. ఇక ఇంట్లో నాకు వంట అయిపోయేసరికి ఇదిగోండి మార్నింగ్ అయితే 8:30 అయిపోయిందనమాట. ఇక ఈ టైం అవుతుంది నాది డైలీ కూడా. ఇక బాబుకి అయితే పెట్టేశాను, నేను కూడా కూర్చొని తినేస్తున్నాను అనమాట. చూసారు కదా నా టైం అయితే ఇంక ఇలా ఉంటుంది. ఈ తినేసేలోపు పప్పు ఇంకా విజిల్ అయిపోతుంది కదా, అయిపోయిన తర్వాత నేను కరెక్ట్గా 12 o'clock అయితే నేను మళ్ళీ బ్రేక్ తీసుకుంటాను. జస్ట్ ఆ పప్పు పోపేసేసి బాబుకి బాక్స్ పెట్టేస్తే ఫినిష్ అయిపోతుంది ఇక వర్క్ అనేది, మధ్యలో గ్యాప్ ఇవ్వడానికి అనమాట. ఇట్లా నేను బాక్స్ పెట్టే ముందుగా పోపు వేసేసి బాక్స్ పెట్టేస్తే సరిపోతుంది, మధ్యలో బ్రేక్ తీసుకున్నట్లు ఉంటుందన్నమాట. ఓకే, మీ అందరు ఎలాగా మేనేజ్ చేస్తారు టైం అనేది నాకు వీడియో కింద తెలియజేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక నేను టిఫిన్ చేసేసి స్ట్రాంగ్గా ఒక కాఫీ తాగేసి స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తాను. టైం అయితే చూసారు కదా 8:30. ఇప్పుడు ఇక బాబుతో మాట్లాడుతూ ఇంకా టిఫిన్ తినేస్తాను. ఈ మధ్యలో వన్ టైం పాప అయితే ఫోన్ చేస్తుంది. తనకి కొంత మోటివేట్ చేసి ఫర్ డే స్టార్ట్ అయిన తర్వాత తనతో 8:30 నుంచి ఒక 10 minutes 5 minutes తనకి టైం బట్టి మాట్లాడేసి అయితే డే అయితే స్టార్ట్ చేస్తానన్నమాట. ఓకే, ఇదండి వాళ్ళ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి. బాయ్ అండి.